నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన కుప్పం సమన్వయకర్త నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమాంబ దేవాలయంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి పంచిపెట్టుకున్నారు. అనంతరం బైక్ ర్యాలీని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. కుప్పం పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా ఒక ఆనందకరమైన రోజు, పండుగ లాంటి రోజు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అలాగే ఎంతోమంది కోట్లాది అభిమానుల గుండెల్లో వెలుగుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇలాగే నిండు నూరేళ్లు ఉండి ప్రజాసేవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సాయి శక్తులా పని చేయాలని చెప్పనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకు ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడే మనం అందరం మరొకసారి చూసాం. ఒక మంచి వ్యక్తికి కష్టం వస్తే, ఆపద వస్తే నేను అండగా ఉంటానని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకి తన మద్దతు, నైతిక మద్దతు తెలిపి తర్వాత కూడా తెలుగుదేశం పార్టీతోటి కలిసి ప్రయాణం చేస్తాం. రాక్షస పాలనకి చరమ గీతం పాడుతాం. ఈ రాష్ట్రంలో మంచి జరగటం కోసం నేను ఎంతటికైనా సిద్ధం అని చెప్పనేసి ఆయన ఏ విధంగా పోరాటం చేశారో కూడా మనం అందరం చూసాం. ఈరోజు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కృష్ణార్జునులాగా ఆయన అనుభవం, ఈయన ఆవేశం రెండింటినీ కలిపి ఈరోజు ఒక సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క అంశంలో కూడా ఇద్దరు కలిసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించి ముందుకు వెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో గొప్పగా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు మా అందరి ఆరాధ్యం ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకని కుటుంబ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున గంగమ్మ ఆలయంలో నిర్వహించడం కోసం ఈరోజు జనసేన కార్యకర్తలు కూడా చేరుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా కుప్పం నియోజకవర్గ పార్టీ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయిన పెద్దలు మన ముండ్రకుమన్న గారికి, మళ్ళీ పెద్దలు మన సురేష్ రెడ్డి గారికి, ఈ విధంగా కౌన్సిలర్లు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పేరు పేరున వారికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు తరఫున క్లీన్ ఆంధ్ర అనే కార్యక్రమం తలపెట్టినారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,000 పైన మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించాలని, దానికి ఈరోజు కుటుంబ నియోజకంలో అన్ని మండలాల్లోనూ చాలా వరకు అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు క్లీన్ ఆంధ్ర కార్యక్రమం జనసైనికులు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ నిర్వహిస్తున్న సందర్భంలో ఈరోజు ఆ మండలాధ్యక్షులు, మళ్ళీ జిల్లా నాయకులు, మన రామతి గారి మండలాధ్యక్షులు అందరూ కూడా ఈరోజు విచ్చేసే కార్యక్రమాన్ని విజయం చేయాలని ఇచ్చారు. వారికి తోడ్పాటుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ ఆ గ్రామంలో, ఆ మండలాల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాకు తోడుగా ఎప్పుడు మా బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు మన శివశంకరన్ ఆధ్వర్యంలో కూడా బీజేపీ కార్యకర్తలు కూడా ఈ మొత్తం అన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఒక పెద్ద పండుగ వాతావరణంలో జరుపుకున్నాము. కావున పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఖచ్చితంగా ఆ అనుభవాన్ని మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించే దాంట్లో నేను ఎప్పుడూ ఆయనకి తోడుగా ఉంటానని చెప్పనేసి కలిసి ప్రయాణం చేస్తున్నందుకు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 100% ఈ కలయిక
100% ఈ కలయిక మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఈ 5 సంవత్సరాలు కాదు, రాబోయేటటువంటి 20 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ఎలాగే మిత్ర బంధంతో ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన అభిమానులు, కార్యకర్తలు కూడా ఎక్కడా పొరపచ్చాలు లేకుండా, ఎందుకంటే రాజకీయాల్లో చిన్న చిన్న అంశాల్లోనే విభేదాలు, అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. అవన్నీ కూర్చొని మాట్లాడుకొని ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కూడా వాటిని కవర్ చేసుకుంటూ ప్రజలకి, మరి ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధిలో మనం అందరం కలిసి భాగస్వాములై ముందుకెళ్లాలని కోరుకుంటూ వాటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ नमो देव्ये महादेव्ये शिवायै नमः नमः प्रकृते वत्सायै नीता